ఇవాళ డెమెన్షియాలో మోస్ట్ కామన్ టైప్ ఆల్జిమస్ డెమెన్షియా అన్నమాట. సో ఆల్జిమస్ డెమెన్షియా వాళ్ళు మా దగ్గరికి యూజువల్ గా ఎవరు వస్తారంటే 60 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, అంటే మిస్ప్లేసింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ, అమౌంట్ సరిగ్గా క్యాలిక్యులేషన్ లో ఎక్కువ తప్పిపోవడం, అండ్ దారి తప్పిపోయి వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోవడం, ఇలాంటి లక్షణాలతో మాకు దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఈ ఆల్జిమస్ డెమెన్షియా ఎవరిలో కామన్ అంటే యూజువల్ గా జీన్స్, జెనెటికల్ గా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ జీన్స్ కాకుండా, వయసు కాకుండా, షుగర్ కంట్రోల్లో లేకుండా, అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా 2 లో ఉండకూడదు, 2 హై కూడా ఉండకూడదు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్న వాళ్ళల్లో ఆల్జిమర్స్ రిస్క్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటది. నెక్స్ట్, ఆల్జిమర్స్ ఉన్న వాళ్ళల్లో ఏ విధమైన టెస్టులు చేయాలి? రక్తంలో అర్లీ బయోమార్కర్స్ ఉంటాయండి, అండ్ వెన్నుపూస నీరు పరీక్షలో కూడా కొన్ని బయోమార్కర్స్ అంటాము, అంటే టౌ ప్రోటీన్స్ అనేది మాకు అసెస్మెంట్ అనేది చేస్తాము. అది మన ఇండియాలో చాలా తక్కువ ప్లేసెస్ లో జరుగుతూ ఉంటది. సో అది అందరికీ అవసరం లేదు. క్లినికల్ గా లక్షణాలుండి అండ్ ఎంఆర్ఐ స్కాన్ లో కూడా సైన్స్ ఏవైతే ఉంటాయో, అంటే బ్రెయిన్ లో ఒక టెంపరల్ లోబ్ అనేది ఒక పార్ట్ అండి, ఈ మెమరీకి సంబంధించింది. సో ఆ టెంపరల్ లోబ్ లో గనక చేంజెస్ కనిపిస్తూ, అండ్ నెక్స్ట్ పెట్ స్కాన్ లో కూడా ఆ టెంపోరల్ లోబ్ అన్న దానిలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో వీళ్ళకి క్లినికల్ గా ఈ ఇమేజింగ్ పరంగా అండ్ స్ట్రాంగ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నప్పుడు ఆల్జిమర్స్ డయాగ్నోసిస్ అన్నది చేయటం జరుగుతుంది. సో ఆల్జిమర్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తాం? కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అన్నది బేసిక్ గా వాళ్ళని ఎంగేజ్ చేయటం, యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేస్తూ ఉండటం, పజిల్ సాల్వ్ చేయటం, కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి క్యాపబిలిటీ పెంచుతూ ఉండటం, ఇది ఒక పార్ట్. అయితే మెడికేషన్స్ పరంగా 2-3 డ్రగ్స్ మాత్రమే మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. ఆ 2-3 డ్రగ్స్ పర్టికులర్ డోసెస్ లో స్టార్ట్ చేసి అది నిదానంగా ఇంక్రీజ్ చేయటం అన్నది జరుగుతుంది. సో వీళ్ళకి కాగ్నిటివ్ థెరపీ, మెడికల్ థెరపీ ఎంతో ఇంపార్టెంట్, సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. వీళ్ళు విపరీతమైన డిస్ట్రెస్ కి లోన్ అవుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు రోజు చేసే పని చేయలేకపోవడం అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రహిస్తూ ఉండటం, ఇవన్నీ వాళ్ళకి సైకలాజికల్ గా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటది. వాళ్ళని మనం సపోర్ట్ ఐడెంటిఫై చేసి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్.